రఘు తెచ్చావా? అదిగో ఆ ప్లేట్లో పెట్టు. రఘు పద, హాస్పిటల్కి వెళ్దాం. సీత, నేను వెళ్ళిస్తాను. కాదు, ఇద్దరం వెళ్దాం, పద. ఓకే. ఏం కాదులే. డాక్టర్ బాబు, ఎలా ఉంది మా బిడ్డకి? ఎందుకంత ఎలర్జీ వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. ఏ మందులు పనిచేయడం లేదు, కారణము అంతుపట్టడం లేదు. ఆ అలర్జీ కంటికి పాకితే ప్రమాదం, చూపు కూడా పోవచ్చు. మరి ఎట్టా డాక్టర్ బాబు? వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళటం మంచిది. పెద్ద హాస్పిటల్ మా వల్ల ఏమవుతుంది? మేమేం చేయగలం? మీరు భయపడకండి ఆంటీ. డాక్టర్ గారు చెప్పండి. ఇది హెర్బల్ పేస్ట్, నేనే తయారు చేశాను. ఒక్కసారి అప్లై చేయొచ్చా? మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నాం. ముందు ఫార్మాలిటీస్ పూర్తి చేసి మీ ఓన్ రిస్క్ మీద మీరు ఏమైనా చేసుకోండి. రఘు, అంకుల్ని తీసుకువెళ్ళి ఆ ఫార్మాలిటీస్ ఏవో పూర్తి అలాగే, పదండి వెళ్దాం. ఆంటీ, చంద్రిక ఎక్కడుంది? రామ్మా రా. సిస్టర్, డాక్టర్. అమ్మా చంద్రిక. చంద్రిక అక్క, చాలా మంటగా ఉందక్క. ఊరుకో చంద్రిక, ఏడవకో. అయినా ఆ క్రీమ్ ఎందుకు అప్లై చేసుకున్నావు? ఇలా అవుతుందని తెలియదక్క. తగ్గిపోతుందమ్మా, తగ్గిపోతుందిలే. ఇలా చేసి నన్ను బుక్ చేసి చెల్లెలికి బ్యాట్ చేద్దాం అనుకున్నారు. సర్లే, నన్ను ఇది రాయనివ్వు. ఏంటక్క ఇది? ఏదో ఒకటి నా బుర్రకి తోచింది. మేలే చేస్తుందని నమ్మకం. ముందు నువ్వు పడుకో, పడుకో. ఆంటీ, ఆ కాటన్ ఇలా ఇవ్వండి. ఆంటీ, పదండి. తగ్గిపోతుందంటావా సీతమ్మా? అదే కదా నేను ప్రయత్నం చేస్తున్నాను. సరేనమ్మా, సరే. పదండి. డాక్టర్, సిస్టర్. ఏమైంది? ఏమా, ఏమైంది? డాక్టర్, నాకు మంట పూర్తిగా తగ్గిపోయింది. నాకు దురద, మంట అంతా తగ్గిపోయింది డాక్టర్. తగ్గిపోయిందా? తగ్గిపోయింది. నేను సీనియర్ డాక్టర్ గారికి చెప్తాను. ఓకే, తీసుకెళ్ళి క్లీన్ చేయండి. శాంత, బిల్లు కట్టేశాను. చంద్రికను ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్దాం. పద సీత. ఏ హాస్పిటల్కి తీసుకువెళ్దాం? ఏదో ఒకటమ్మా, కాస్త తక్కువలో ఏదుంటే అది. సర్లే, పదండి. హలో మేడం, మీరు ఇందాక ఏదో హెర్బల్ పేస్ట్ రాశారు కదా, అదేం పేస్టు? దేనికి? ఇట్స్ మేడ్ మ్యాన్ మిరాకిల్. వండర్. మొత్తం అలర్జీ అంతా చేత్తో తీసేసినట్టు పోయింది. ఇరవై నిమిషాల్లో అద్భుతంగా పనిచేసింది. ఏమండి, మన అమ్మాయికి తగ్గిపోయిందటండి. ఏంటండి అది? దానికి వేరే పేరేమీ లేదండి, సెల్ఫ్ మేడ్. ఏమేం కలిపి చేశారు?
డిశ్చార్జ్ రాయించుకొచ్చాం సార్. అక్క నన్ను క్షమించక్క, నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించక్క, బాగా బుద్ధొచ్చేలా చేసావు. చంద్రిక, నీకు ద్రోహం చేయాలని చూసి నాకు ప్రాణం పోసావక్క. దేవతవక్క, నువ్వు నిజంగా దేవతవి. మా కోసమే అక్కడికి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. బుద్ధి తక్కువ పనిచేశానక్క. క్షమించక్క, క్షమించు. ఏంటి చంద్రిక నువ్వులే, ఏమైంది నీకు? నువ్వు నాకు ద్రోహం చేయాలని చూడవేంటి? ఏమైందే అక్క? ఆ వాసంతి నాకు డబ్బాస్ చూపించి నిన్ను అవమానించేలా చేయించడం ఇది రెండోసారి. డబ్బుకి కగ్గుర్తుపడి నీకు అన్యాయం చేయాలని చూశాను. దేవుడు నా మొహం మార్చాడు. కాస్త అయితే కంటి చూపు పోయేది. బతుకునిచ్చావక్క, నాకు కొత్త బతుకునిచ్చావు. డబ్బాసి చూపించా? అసలు ఏం జరిగింది చంద్రిక? ఆ వాసంతి నీకేం కావాలో అడుగు, ఎంత కావాలని అడుగు, ఇస్తాను. ఇవి 1000 రూపాయలు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది నేను తీయలేదు, నాకేం తెలియదు. ఎంత పాడు పనిచేసావే నిన్ను. శాంత, అయ్యో, ఆగండి. ఆగండి. కాదమ్మా, చంపు, చంపే. నన్ను చంపిన పాపం తగలదు. ఆగండి ఆంటీ. ఊరుకో చంద్రిక, ఊరుకో. ఆంటీ మీరు కూడా ఊరుకోండి. వాళ్ళు నా మీద పగ తీర్చుకోవడానికి నిన్ను వాడుకున్నారా? విన్నా వరకు వాళ్ళు ఎంత ప్లాన్ చేశారో. వింటమ్మా, ఇంతకింత వాళ్ళు అనుభవించేలా చేయాలి. పదండమ్మా. జరిగింది ఎక్కడ చెప్పమన్నా చెప్తాను సీతక్క. వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలి. సీత పద. రఘు, తొందరపడొద్దు. తొందరపడ్డం కాదు, ఆ వసంత వాళ్ళ తోలు తీస్తా. అది కాదు, వాళ్ళు జన్మలో మళ్ళీ ఇలా ఎవరి జోలికి వెళ్లకుండా చేయాలి. అది నిదానంగా అన్ని రకాలుగా ఆలోచించి చేద్దాం. నిదానం గిదానం ఏం లేదమ్మా, ఏదైనా ఇప్పుడే తెలిపోవాలా? శాంత, ఆంటీ. యాడికే? ఆగవే, నా మాటను. శాంత, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ముందు ఆ విషయం తేల్చాలి. హాయ్. హాయ్. హలో, హౌ ఆర్ యు? ఫైన్. హాయ్. 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 గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. Good morning, గుడ్ మార్నింగ్ మ్యామ్. కూర్చోండి అందరూ. డియర్ క్లబ్ మెంబర్స్, ఈ సంవత్సరం మన క్లబ్ తరపున మిస్ వైజాగ్ కాంపిటీషన్స్ నిర్వహించాలి అనుకుంటున్నాం. ఓకే, అవార్డు ప్రదానానికి కేంద్ర మంత్రిని ఆహ్వానించాలి అనుకుంటున్నాం. సో మీరేమంటారు? మేడం, సెలబ్రిటీస్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. గుడ్, మంచి సజెషన్. బాబు ఒకసారి లోపలికి వెళ్తాను బాబు. ఎందుకు? మా ఆవిడ లోపలికి వెళ్ళింది బాబు. మీ ఆవిడకి మెంబర్షిప్ కార్డు ఉందా? లేదు 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 బాబు. మెంబర్షిప్ లేని వాళ్ళు ఎవ్వరు వెళ్ళరు, నేను అస్సలు పంపేను. ఒక్కసారి పంపించు బాబు, ఒక్కసారి. ఎలవా చెప్తుంటే వినవే. ఒకసారి బాబు, ఒకసారి బాబు. ఎలవా చెప్పేది నీకు కదా. ఒక్కసారి బాబు. ఎలవా వెనక తిరిగి చూస్తావా? హలో
పోలా కాకు ఎవరమ్మా నువ్వు వెళ్ళు లోపల మీటింగ్ జరుగుతుంది. మీటింగా నీ బోందా లోపలున్నారే వాళ్ళందరూ దొంగలయ్యా. వాళ్ళ కాపలానా నువ్వు ఎత్తి చేదివయ్యా లోపలికి వెళ్ళాలి. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేది మాట్లాడినా వాళ్ళతోనే మాట్లాడాలి. నువ్వెవడ్రా మధ్యలో? ఏ తప్పక అరే ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఓకే. ఆంటీ, అది జరిగిందాంటీ. అలా అని సంతోషపడి వాళ్ళని వదిలేయొద్దు. అలాగే ఆంటీ, నేను మీటింగ్లో ఉన్నాను, అయ్యాక ఫోన్ చేస్తాను. అలాగే. ఆగవే ఏయ్ మాయిదర్దానా, ఆగవే. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు నీకు మూడుందే. నా కూతురికి డబ్బాస చూపించి బంగారం లాంటి సీతమ్మ మీద నిందేస్తావా? నిన్ను వదలనే. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నక్క చిత్తులు దానివి నువ్వు ఇక్కడుంటే ఇక్కడికి గాక ఇంకెక్కడికి వస్తానే? ఎక్కడికి వెళ్ళి సమాధానం నేనెందుకు చెప్తా? ఇక్కడే చెప్తా, పళ్ళు రాళ్ళ కొడతానే నిన్ను. ఏమ్మా? నిన్ను సెక్యూరిటీ, ఇలాంటి అలగజాన్ని ఇక్కడికి బయటికి రా. బయటికి తరవి. ఏయ్, పదమ్మా, వదలే. నీకే చెప్పేది. ఏంటమ్మా అరుపులు? నడు బయటికి నడు. తీరా చెయ్యి తీ. ఆడదాని మీద చెయ్యేసావని పోలీస్ కేసు పెడతా. నువ్వు ముందు బయట పదా. జన్మలో బయటికి రాని కేసులు పెడతా, జాగ్రత్త. ఎవరే అలగా వాళ్ళు? దొంగతనాలు చేసి అవ్వా చేయించి అన్యం పుణ్యం తెలియని వాళ్ళ మీద నిందలు వేసేది మీరే. అలగా వాళ్ళు మీరే. జుట్టెర పోసుకొని అవతల వాళ్ళ జుట్టుకి ముడేసేది మీరే. సొమ్ము సోకు తప్ప మంచితనం లేని దరిద్ర పళ్ళే మీరు. అతలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే అలా చూస్తూ నిలబడతావేంటి? లాగిదాన్ని అవతల పరి. ఏ కేసైనా నేను చూసుకుంటాను. కేసు అయ్యాక చూసుకోవడానికి ఇంకే ఉంటదే నీ బొంద. నా కూతుర్ని కొని సీతమ్మ గారి మీద దొంగతనం వేసావింది. చెప్ప అమ్మా నువ్వురా. మొయ్ చెప్పవే. మా ఏరియాకి వచ్చినప్పుడు బుద్ధి చెప్పిందని కుళ్ళు కదా నీకు? ఎవరు వసంతతో గొడవ పడుతున్నారు? పిచ్చి పిచ్చి వేషాలేసి మళ్ళీ సీతమ్మ జోలికి వచ్చావంటే చేతులే కాదే చెప్పులు విరుగుతాయి. జాగ్రత్త. వాసంతిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు. నువ్వెవరు గుంట? అరే దొంగల ముఠ అంతా ఒక చోటే ఉందే. ఏయ్, ఎవరిని నువ్వు దొంగల ముఠా అనేది? నిన్ను దీన్ని దీన్ని కలిపే అంటున్నాను. అసలు ఎవరివిడా? నీతో గొడవేంటి వాసంతి? చిల్లర మనిషి, చిల్లర గొడవ. చూడు అవతారం ఎలా ఉందో. ఇది ఆ చంద్రిక తల్లంట, మనమేమో సీత మీద నిందేశామంట. వాళ్ళ తరపున ఇదొచ్చి మనల్ని తిట్టేస్తుంది. పోవే. ఏంది ఏమనుకుంటున్నారా నన్ను? నీ సంగతి చెప్తా ఉండు. నిన్ను ఏంటి ఈవిడ తిడితే మనం పడాలా? ఉంటూ చెప్తాను. హలో, ఎవరు? పోలీస్ స్టేషనా?
నేను షీ క్లబ్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు అర్జెంట్ గా రావాలి. మర్యాదగా వెళ్తావా లేదా? లేకపోతే పోలీసులు వచ్చి ఈడ్చుకెళ్లి సెల్లో పడేస్తారు. వాళ్ళు వస్తే రాని. పోలీసులు మాకేం కొత్త కాదు. అంత తప్పు మేమేం చేయలా. వాళ్ళు వస్తే గాని ఎవరు చిల్లరాలో ఎవరు చిల్లర బతుకులో తేలుద్ది. రానే. అమ్మో, ఏంటే పోలీసులు రాని బెదిరిస్తున్నావు నన్ను? తేలుతుంది రాని. నమస్తే సార్. నమస్తే. గేట్ ది. ఓకే సార్. రెండేసే గారు, ఈవిడ తాగి ఇక్కడికొచ్చి నాన్న రభస చేస్తుంది. ఏంటమ్మా ఏంటే ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావంట? పొగరెక్కి తాగింది. చూడండి ఎలా తోలుతుందో. నేను ఊరికే ఇక్కడికి వచ్చి గొడవ చేయటం లేదు సారు. వీళ్ళు ఎదవేషాలు వేశారు. అన్యాయంగా దొంగ అన్నారు. ఎవరిని దొంగ అంటే ఈవిడికేంటంట? వాళ్లే మందు పోయించి ఈవిని పంపించినట్టున్నారు. ముందే ఈవిని తీసుకెళ్ళండి. నల్లే తోస్తారా మీరు? మిమ్మల్ని ముందు స్టేషన్ పద. స్టేషన్కి ఏంటమ్మా ఇది? ఎస్ఐ గారు, ఎందుకు ఆవిడ్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారు? వాళ్ళు దొంగ అన్నది నన్ను. నా మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. నీకు ఈవిడికి సంబంధం ఏంటి? అది వీరిది వారిది ఒకే ఏరియా. సపోర్ట్. దొంగలకి దొంగల సపోర్ట్. షట్ అప్. ఎవరే దొంగ? వాట్ ఈస్ దిస్? వాట్ హ్యాపెండ్ హియర్? ఎస్ఐ గారు, మీరేంటి ఇక్కడ? ఏంటమ్మా ఇక్కడికొచ్చి గొడవ చేస్తున్నారు? ఈ తల్లి మీద చెయ్యని దొంగతనం వేసి అన్నరాని మాటలు అన్నారమ్మా. నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళకి మీకు ఏమిటి సంబంధం? వాసంతి, ఏంటిదంతా? మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను వినండి. నన్ను అనేక రకాలుగా అవమానించారు. ఇప్పుడు చెప్పండి, ఈవిడ ఇక్కడికి వచ్చి అరవడం తప్ప? ఇలాంటి వాళ్ళు మీ క్లబ్ మెంబర్స్. వీళ్ల వల్ల మీ క్లబ్ ప్రెస్టేజ్ మంట కలిసిపోతుంది. చూడండి ఎస్ఐ గారు, నా మీద వీళ్ళు కేసు పెట్టారు. ఇప్పుడు నిజానిజాలేంటో మీరే ప్రత్యక్షంగా విన్నారు కదా. నేను వీళ్ల మీద కేసు పెడుతున్నాను. వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళండి. ఈ క్లబ్ మెంబర్స్ ఎలాంటి వాళ్ళో మొత్తం సొసైటీకి తెలిసేలా చేయాలి. ఏంటి ఇదంతా? కట్టు కథే ఇదంతా. కట్టు కథ.